హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కన్నడ సినీ రంగంలో సుప్రసిద్ధ నటుడు, కమర్షియల్ హీరో, పేరు పొందినటువంటి నటుడు దర్శన్ ఇప్పుడు చాలా వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. ఇలాంటి వివాదం కాదు, ఒక హత్యా ఘటనలోన ఆయన పాత్ర నేరుగా ఉందన్న కారణంగా ఆయన ఇప్పుడు జైలు వెనకల ఊచలు లెక్కబెడుతున్నటువంటి పరిస్థితి. ఏమిటి ఘటన? ఎందుకు? ఎవరిని ఆయన హత్య ఘటనలో ఆయన ఎక్కడ పాల్గొన్నారు? ఎవరిని హత్య చేసే సందర్భంలో ఆయన నేరుగా ఆయన ప్రస్తావన ఉంది? ఇంతకు దర్శన్ ఈ వ్యక్తిగత జీవితం ఏంటి, నట జీవితం ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్క కన్నడ సినీ పరిశ్రమకే కాదు, పెద్ద సినీ పరిశ్రమ అంటే సౌత్ ఇండియాకు మొత్తం కూడా ఇప్పుడు ఇది ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. సో కన్నడ సినీ సూపర్ హీరో ఒక అభిమానిని, ఆయన పేరు రేణుకాస్వామి అనేటువంటి ఒక అభిమానిని దారుణంగా హింసించి హతమార్చారు. అభిమానిని హతమార్చడం ఏంటి? అభిమాని ఎవరైనా నెత్తిపైన పెట్టుకుని పూజిస్తారు కానీ ఆయన్ని హత్య చేస్తారా? ఆయన అంత పాశవికంగా హత్య చేస్తారంటే అతను దర్శన్ అభిమాని కాదు, మరెవరి అభిమాని? పవిత్ర గౌడ అభిమాని. మరి పవిత్ర గౌడ అభిమానిని దర్శన్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందంటే, దర్శన్ పవిత్ర గౌడకు వీరాభిమానే కాదు, ఆమెతో వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళిద్దరికి సంబంధించిన ఈ వివాదంలో అమాయకుడైనటువంటి ఒక అభిమాని చిక్కుకున్నాడు. తెలిసో తెలియకో సోషల్ మీడియాలో అతను చేసినటువంటి ఒక వ్యాఖ్యానం చివరికి అతన్ని మరణపు అంచుల దాకా తీసుకెళ్ళింది. ఏమిటి రాజకీయ పరిణామాలు? ఎందుకు ఆయన్ని అంతగా హతమార్చాల్సిన అవసరం ఏముంది అంటే, ఇక్కడ ఈ హత్య కేసులను ప్రధాన నిందితుడుగా ఉంటున్నటువంటి నటుడు దర్శన్ ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు ఎలా తిరిగింది అంటే, ఈ కేసుకు సంబంధించి దర్శన్ అనుచరుడైనటువంటి ప్రదోష్ అప్రూవర్గా మారడం అంటే మనకందరికీ తెలుసు. కేసులో వాళ్ళు నిందితులుగా ఉంటారు, వాళ్ళు అప్రూవర్గా మారడం అంటే ఏంటి? ఆ కేసులోన ప్రధాన సాక్షిగా మారడం అంటే కేసును బలం పుంజుకునేలాగా చేయడం. ఎప్పుడైతే అతను అప్రూవర్గా మారతారో అతన్ని శిక్ష నుంచి తప్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో శిక్ష నుంచి తాను తప్పించుకోవడానికి, తనపైన తక్కువ ప్రభావపు శిక్ష పడటానికి వీలుగా ప్రదోష్ ఇప్పుడు అప్రూవర్గా మారి విస్తుపోయేటువంటి నిజాలను చెప్పారు. ఆ రోజు, ఆ ఘటన జరిగిన రోజు, ఆ రేణుకాస్వామిని హతమార్చిన రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, అక్కడ దర్శన్ ఉన్నాడా, అతను ఏం చేశాడు, పవిత్ర గౌడ కూడా ఆ రోజు అక్కడికి వచ్చారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలుగా వెలుగు చూస్తూ ఉన్నాయి. సో ప్రదోష్ అప్రూవర్గా మారడంతో సంచలన విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. హత్యా ఘటన జరిగిన రోజు సాక్ష్యాలను తారుమారు దాకా, అంటే ఆ రోజు నుంచి హత్యా ఘటన నుంచి సాక్ష్యాలు తారుమారు చేసేదాకా అన్ని విషయాలను కూడా ప్రదోష్ తాను ఒక పిటిషన్లోన అక్షరం సహా ఆ సంఘటన గురించి వివరాలన్నీ రాసి న్యాయస్థానానికి సమర్పించారు. సో చాలా డీటెయిల్గా తన పిటిషన్లో పేర్కొన్నారు. పవిత్ర గౌడ్కు సందేశాలు అంటే అసలు కథ ఏం జరిగిందంటే, రేణుకాస్వామి అనేటువంటి ఒక వ్యక్తి, అతను పవిత్ర గౌడ్కు అభిమాని, దర్శన్కు కూడా అభిమాని అయి ఉండొచ్చు. అతను ఏం చేశారు, సోషల్ మీడియాలో చాలా వ్యంగ్యంగా పవిత్ర గౌడ్కు దర్శన్కు మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల గురించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది పవిత్ర గౌడ్కు చాలా బాధ కలిగించిందట, మనకు తెలియదు. సో ఆమె కన్నీరు మున్నీరు అయిపోయారు. ఎవరితో? దర్శన్తో. దర్శన్కు ఆమెకు మధ్య చాలా ప్రత్యేకమైనటువంటి బంధం ఉండటం వల్ల అతను తట్టుకోలేకపోయాడు. అతను నిజ జీవితంలో కూడా హీరో అవుదామని అనుకున్నారేమో, వెంటనే అతన్ని పిలిపించి రేణుకాస్వామిని తాళ్లతో కట్టి హింసించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత టాటా ఏస్ కారుకు ఆయన దుస్తులతో మాత్రమే నగ్నంగా చేసి తలకిందులుగా వేలాడదీసి నైలాన్ తాడుతోన పదే చావబాదాడు. అలా చావబాదడంతో అతను కాస్త మరణించాడు. ఇది ఎవరో చెప్తున్న మాటలు కాదు, ప్రదోష్ ఆయన అత్యంత అనుచరుడు, ఆ రోజు ఘటనలో ఉన్నటువంటి వ్యక్తి, అతను కూడా నిందితుడు. అతను అప్రూవల్గా మారి ఘటన విషయాలన్నింటినీ కూడా డీటెయిల్గా పిటిషన్లోన పేర్కొనడంతో ఇప్పుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకుపోతోంది. అతను బయటపడాలని అతని తరఫున లాయర్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నా అది కాస్త బెడిసి కొట్టేదిగా
బెడిసి కొట్టేలాగా మారిపోతోంది. సో ఇక్కడ ఏం చెప్పారు ఆయన అంటే, పవిత్ర గౌడ్కు సందేశాలు పంపారు అంటే అసభ్యకరమైనటువంటి సందేశాలు పంపిన విషయంగా దర్శన్ రేణుకాస్వామిని పిలిపించుకొని నిలదీశారు. ఏంటయ్యా నువ్వు పవిత్ర గౌడ్కు నువ్వు ఎలా పడితే అలా అభ్యంతరకరమైనటువంటి సందేశాలు పంపావట, నిజమేనా అని ఆయన నిలదీశారు. నిలదీసి అంతటితో ఆగకుండా తీవ్రంగా అతన్ని తిడుతూ దాడికి దిగారు. అంటే ఫిజికల్గా అటాక్ చేశారు. రేణుకాస్వామి తల నుంచి రక్తం కారడం మొదలయ్యింది. ఎప్పుడైతే ఈయన తీవ్రంగా దాడి చేశాడో ఆయన బక్క ప్రాణం ఒకడే ఉన్నాడు. ఈయన దాడి చేయడంతో తలకు దెబ్బ తగిలి రక్తం కారడం మొదలుపెట్టింది. ఆ ఘటనను ఎవరు చూశారు? ప్రదోష్ చూశారు. ఆయన రాస్తూ ఉన్నారు. ఆయన పిటిషన్లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను. సో ఆయన రక్తం కారణం చూశాను అని చెప్పారు. ఆ ప్రాంతానికి పవిత్ర గౌడ్ను పిలిపించారట. ఈయన హీరోయిజం కాబట్టి పవిత్ర గౌడ్ను కూడా పిలిపించి ఆమె చేత చెప్పుతో కొట్టించారు. ఎవరిని? రేణుకాస్వామిని. కొట్టించడం కాకుండా అంతటితో ఆగకుండా ఇంకా వీరావేశంతో అతనిపైన దాడికి తెగబడ్డారు. టాటా ఏసుకు ఆయన్ని వేలాడదీసి నైలాన్ తాడుతోన విపరీతంగా కొట్టారు. ఇలా దాడి చేస్తే రేణుకాస్వామి చచ్చిపోతాడని ప్రదోష్ అంటున్నా కూడా దర్శన్ మాట వినలేదు. తిండి నీళ్లు పెట్టాక కూడా అతనిపైన దాడి చేశారు. రేణుకాస్వామి స్పృహ తప్పి కిందకు పడిపోతే అతని ఛాతిపైన కాలితో తొక్కేందుకు కూడా దర్శన్ ప్రయత్నిస్తే అప్పుడు అతన్ని బలవంతంగా పక్కన తప్పించి చూస్తే అప్పటికే అతను విగత జీవి అయిపోయాడు, మరణించి ఉన్నాడు. రేణుకాస్వామి మరణించాక విషయాన్ని అంటే మరణించేదాకా ఒంటిపైన స్పృహ లేకుండా అతను దాడి చేశాడట. ఆ దాడిలో అతను మరణించాక వెంటనే ఏం చేశారు? ఇతను చనిపోయిన విషయాన్ని బయటికి పొక్కితే రివాల్వర్తో నేను కాల్చుకు చచ్చిపోతాను అని ఎవరిని? ప్రదోష్ని బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు. సో తుపాకీతో కాల్చుకొని చనిపోతానని దర్శన్ బెదిరించారు. అందుకే హత్యను దాచిపెట్టి ఎలా కథను అల్లి పోలీసులను మభ్యపెట్టాలో వాళ్ళు చర్చించుకున్నట్టు ప్రదోష్ తెలిపారు. అయితే ఈ విషయంపై న్యాయస్థానం విచారించి ఇప్పుడు తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇంతకు పవిత్ర గౌడ్, దర్శన్ వీళ్ళ మధ్య ఏముంది, ఎలాంటి బంధం ఉంది అంటే, పవిత్ర గౌడ కన్నడ సినీ పరిశ్రమలోన నటి, ఫ్యాషన్ డిజైనర్, ఛత్రిగలు సార్ ఛత్రిగలు, అగమ్య, ప్రీతికే కితాబు వంటి సినిమాల్లో ఆమె నటించారు. 2014లో దర్శన్ సినిమాలో అవకాశం కోసం పవిత్ర ప్రయత్నించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్త పెరిగింది, అది కాస్త సన్నిహితంగా మారింది. 2017లోన పవిత్ర సోషల్ మీడియాలో దర్శన్తో పాటు ఫోటోలు పెట్టి బహిరంగంగా చర్చకు తావు కల్పించారు. ఆ పోస్టులో తమ అనుబంధం 10 ఏళ్ల నుంచి కొనసాగుతోందని ఆమె వ్యక్తం చేశారు కూడా. ఛార్జ్ షీట్లు వాంగ్మూలంలో కూడా ఆమె దర్శన్తో ప్రేమ సంబంధం ఉందని పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. దర్శన్కు ఇదివరకే పెళ్ళయింది. ఆమెకు విజయలక్ష్మి అనేటువంటి భార్య కూడా ఉన్నారు, పేరుతో భార్య కూడా ఉన్నారు అని దర్శన్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. రేణుకాస్వామి పవిత్రపై సోషల్ మీడియాలోన అభ్యంతరకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. దర్శన్తో ఆమె సంబంధాన్ని ప్రస్తావిస్తూ అతడు సందేశాలు పంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. 2024లో రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రను A1గా, దర్శన్ను A2గా పోలీసులు అరెస్ట్ చేశారు. 2025లో కోర్టు ఇద్దరితో పాటు మొత్తం 17 మంది పైన హత్య, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర తదితర అభియోగాలను నమోదు చేసింది. నిందితులందరూ ఇప్పటికీ కూడా నేరాలు అంగీకరించలేదు. సో ఇది ఎంత దాకా వెళుతుంది, ఏమవుతుందో అనేది మనం చూడాలి. కాకపోతే తాజా సమాచారం ఏంటంటే, ప్రదోష్ అప్రూవర్గా మారడం వల్ల మొత్తం కూడా బట్టబయలు అవుతోంది. అదండి సమాచారం. దట్స్ ఆల్.